ప్రభాస్ కెరీర్‌లో రెండవ 1000 కోట్ల సినిమాగా నిలిచిన చిత్రం 'కల్కి'. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం గతేడాది భారీ అంచనాల నడుమ విడుదలై సంచలనాన్ని సృష్టించింది. ఓటీటీలో కూడా బంపర్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో రెండో పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 2లో కల్కి భగవానుడిని మోస్తున్న సుమతిని హతమార్చేందుకు సుప్రీం యాస్కిన్ భూమి మీదకు రాబోతున్నట్టు చూపిస్తారు మేకర్స్. మహాభారతంలో కర్ణుడి పునర్జన్మ ఎత్తిన భైరవ, అశ్వత్థామ కలిసి సుప్రీం యాస్కిన్‌తో పోరాడి ఓడించి కల్కి భగవానుడిని భూమి మీదకెలా తీసుకొచ్చారనేది పార్ట్ 2 స్టోరీ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైందని ఆ చిత్ర నిర్మాత అశ్విని దత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ పార్ట్ 1 తీస్తున్న సమయంలోనే పూర్తి చేశాం. కేవలం లీడ్ నటీనటులకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. పార్ట్ 2లో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. అంత అద్భుతంగా ఆ సన్నివేశాలను తెరకెక్కించాడు డైరెక్టర్. అదేవిధంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా ఇండియన్ మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. దీపికా పడుకొని కూడా త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఆమె తన బిడ్డతో ఎక్కువ సమయం గడుపుతుంది. అందుకే మేము కూడా ఆమెని డేట్స్ ఇంకా అడగలేదంటూ చెప్పుకొచ్చాడు. అన్ని కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్ 2 మీద భారీ అంచనాలుండటంతో మరింత గ్రాండ్ గా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్‌తో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ రెండో పార్ట్‌తో 2000 కోట్లను కొట్టాలని చూస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ కూడా కల్కి 2 షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. మరి కల్కి 2 ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నాగశ్విన్ ఆవిష్కరించిన అద్భుత ఫ్యూచర్ విజువల్ వండర్ కల్కి 2898 AD. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.